చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ధ్యానింపబోచున్నటువంటి వాక్యంలో నుండి మాతో మాట్లాడండి నాయన. నీవు మాతో మాట్లాడితే మాకు జీవం, మాకు జ్ఞానం, మా జీవితాలన్నీ కూడా బాగుపడతాయి. కనుక నాయన, నీ మాటల్లో నుంచి అర్థం చేసుకునే పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. వినగల చెవులను గ్రహించే మనసును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నీవు నిలబెట్టావు. మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు, కనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. గమనిస్తే, జీతగాడుగా ఉన్నప్పుడు ఒక కాపరి తనవి కానిటువంటి ఒక మంద విషయంలో ప్రాణం పెట్టేంతగా కాయడు. పులి కానీ, సింహం కానీ, తోడేలు కానీ వచ్చేసిందంటే గొర్రెలను లేకపోతే పశువులను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రాణం కాపాడుకోవడానికి వెళ్ళిపోతాడు. అదే ఆ గొర్రెల యొక్క సొంత యజమాని అనుకో, ఆ పశువుల యొక్క సొంత యజమాని అనుకో, ఆ పశువులు, ఆ గొర్రెలు నావి గనుక వాటిని పులి, తోడేలు తినేస్తే బాధ కనుక ఆ పులితో, ఆ తోడేళ్లతో పోరాడతాడు సొంత యజమాని. కనుక గొర్రెలు చెదరిపోకుండా కాసేవాడు కాపరైతే, గొర్రెలను చెదరగొట్టేవాడు సాతాను. ఇక్కడ గొర్రెలు అంటే దేవుని పిల్లలు, కాపరి అంటే ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు, కాపరి అంటే సంఘ కాపరి పాస్టర్ గారు. రైట్. అయితే మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఈ విషయం మనం నేర్చుకోబోతున్నాం. తోడేలు ఏం పని చేయడానికి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే, ఆ మందలో నుంచి ఒక గొర్రెను తీసుకొని వెళ్ళిపోవడానికి, ఆ మందలో నుంచి గొర్రెను దూరం చేయడానికి తోడేలు వస్తుంది. కనుక మంద దేవుని యొక్క సంఘం, మంద దేవుని యొక్క విశ్వాసులైన సమూహము, క్రైస్తవులు, సంఘం, చర్చి. గొర్రెలు కాస్తున్నప్పుడు ఖచ్చితంగా తోడేళ్ళు చూస్తుంటాయి. గొర్రెలు మేస్తున్నప్పుడు ఖచ్చితంగా తోడేళ్ళు చెదరగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కనుక కాపరి జాగ్రత్తగా ఉండాలి, గొర్రెలు కూడా కాపరి దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. తోడేలు వచ్చే ప్రమాదం ఉంది. తోడేలు పని ఏంటంటే, తోడేలు యొక్క పని ఏంటంటే చెదరగొట్టడం. ఎక్కడి నుంచి? తల్లిదండ్రుల నుంచి పిల్లలను చెదరగొట్టడం. ఇక్కడ తోడేలు అంటే సాతాను.
సాతాను యొక్క పని ఏంటంటే చెదరగొట్టడం, దూరం చేయడం, గలిబిల్లి చేయడం, సమస్యల్లో పడేయడం, నాశనం చేయడం. దీన్ని గాని మనం అర్థం చేసుకోకపోతే, జాగ్రత్త పడకపోతే, మనం మందలో నుంచి ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువు చేతుల్లో నుంచి సాతాను లాక్కెళ్ళిపోతాడు. దేవుడు మనల్ని కాపాడాలనుకుంటాడు. కానీ ఆయన పక్కనే మనం ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనం విన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనం చేసినప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటది. ఆయన గీసిన గిర్రి లోపల మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటది. అలా కాకుండా గొర్రెలన్నీ ఒక చోట ఉంటే నేనొక్కడినే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతాను, ఇష్టానుసారంగా తినేసి వస్తాను, నాకేం కాదు అని వెళ్తే సింహాలు వచ్చి గొర్రెను చీల్చేస్తుంది. తోడేళ్ళు వచ్చి గొర్రెలను చంపేస్తుంది. కనుక తోడేళ్ళు గొర్రెను చెదరగొట్టును అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో నుంచి ఒక భక్తుని జీవితాన్ని మనం ఉదాహరణగా చూద్దాం. అతను మనలాంటి భక్తుడు కాదు, చాలా మంచి భక్తుడే ఒకప్పుడు. కానీ తోడేళ్ళు వచ్చి అతన్ని లాక్కొని వెళ్ళిపోయింది. సాతాను వచ్చి అతన్ని చెదరగొట్టేశాడు. మందలో నుంచి, కాపరి చేతుల్లో నుంచి చెదరగొట్టేశాడు. కారణం కాపరి కాదు, కారణం ఇతడే. మనకు తెలుసు అపోస్తలులు 12 మంది. ఈ అపోస్తలులు 12 మందిలో ప్రేమ దేవుని బిడ్డలారా, 12 మంది పరదేశికి వెళ్ళలేదు. వాళ్ళల్లో ఒకడు తప్పిపోయాడు. వాడే ఇస్కరేతు యూదా. ఇస్కరేతు యూదా కూడా 12 మందిలో ఎన్నిక చేయబడిన వాడే. యేసు ప్రభు చేత పిలువబడిన వాడే. యేసు చేత ప్రేమింపబడిన వాడే. యేసుతో తిరిగిన వాడే. యేసు చెప్పినటువంటి పనులు చేసిన వాడే. అద్భుతాలు చేసిన వాడే. లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుంచి 20 వరకు కానీ మనం చూస్తే ఇస్కరేతు యూదా కూడా సువార్త చేసి దయ్యములను వెళ్ళగొట్టాడు. మరి దయ్యములను వెళ్ళగొట్టే శక్తి పొంది ఉన్నాడు. అంత గొప్ప శక్తి, అంత సువార్త చేసేటటువంటి యొక్క ఇస్కరేతు యూదా 12 మంది శిష్యులలో ఒకడుగా మెలుగుతూ ఉన్నాడు. మెలుగుతూ ఉండగా ఏం జరిగిందంటే, యేసు ప్రభు తన యొక్క శిష్యులు 12 మంది వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఎవరైనా ఏదైనా కానుకలు ఇస్తే, సువార్త పని కొరకు కానుకలు ఇస్తే, ఆ కానుకలు సంచి ఇస్కరేతు యూదా దగ్గరే ఉండేది. ఏమ్మా, సంచి ఎవరి దగ్గర ఉండేది? ఇస్కరేతు యూదా దగ్గరే ఉండేది. ఆ డబ్బు ఎవరిచ్చినా కూడా ఆ డబ్బు ఇస్కరేతు యూదా చేపట్టుకొని సంచిలో వేసేవాడు. ఇలా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు తోడేళ్ళు వచ్చింది ఈ గొర్రె దగ్గరికి. ఇస్కరేతు యూదా అనే గొర్రె దగ్గరికి, మందలో ఉన్న ఈ గొర్రె దగ్గరికి సాతాను అనేటటువంటి ఒక తోడేళ్ళు వచ్చింది. తోడేళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభుతో కాకుండా, మిగతా 11 మంది శిష్యులతో కాకుండా, ఈ ఇస్కరేతు యూదా సాతానుతో సహవాసం, స్నేహం చేయడం మొదలుపెట్టాడు. మాట్లాడడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సాతానుతో ఇస్కరేతు యూదా మాట్లాడడం, మీటింగ్ పెట్టడం మొదలైందో, ఎప్పుడైతే సాతానుతో స్నేహం మొదలైందో, సాతాను మాటలు
ఇస్కరేతు యూదా వింటున్నాడో, ఇస్కరేతు యూదాలో సాతాను యొక్క గుణం ఒకటి లోపల మొదలైంది. ఏం మొదలైంది అది చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో 4 నుంచి చదువుదాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరేతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బులు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పెను. యేసు ప్రభుతో పాటు 12 మందిలో ఎన్నికైన ఈ ఇస్కరేతు యూదా సువార్త చేసేవాడే, అద్భుతాలు చేసేవాడే, యేసునామమును ప్రకటించువాడే, యేసుతో తిరిగినవాడే, యేసుతో తిరిగేవాడే, ప్రార్థన చేయువాడే. కానీ మరి సాతాను వస్తాడుగా, ప్రతి దగ్గరికి సాతాను వస్తాడు. వచ్చినప్పుడు సాతానుతో సహవాసం, స్నేహం మొదలుపెట్టినప్పుడు వాడు దొంగయ్యాడు. అంతవరకు సువార్త చేసిన యూదా, దయ్యములను పోగొట్టిన ఇస్కరేతు యూదా సాతానుతో చేరి దొంగయ్యాడు. చూసారా? వాడు దొంగయ్యి ఉండి డబ్బు సంచిలో అందులో వేయబడింది దొంగిలించుచూ వచ్చెను. ఈ యొక్క గుణం ఎప్పుడు బయలుదేరింది? ఎందుకు బయలుదేరింది? తోడేలు వచ్చింది. తోడేలు వచ్చినప్పుడు ఇది తోడేలు అని గుర్తుపట్టకుండా తోడేలుతో గొర్రెల్ని సహవాసం చేస్తే తోడేలు చీల్చేస్తుంది. కాపరి దగ్గర ఉండాలి, కాపరి మాటే వినాలి, కాపరి గిరిసిన గిరిలో ఉండాలి, కాపరి ఏం చెప్తే అది విధేయతగా చేస్తూ ఉండాలి. కానీ ఇస్కరేతు యూదా యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కానీ సాతానుతో సహవాసం చేస్తున్నాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కానీ సాతాను మాట వింటున్నాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కానీ సాతాను చెప్పింది చేస్తున్నాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కానీ సాతాను ఆలోచనలతో హృదయం నిండిపోతూ ఉంది. అందుకే దొంగయ్యాడు. యేసు ప్రభు పక్క నుండి దొంగ అవడం ఏంటి? యేసు ప్రభు పక్కనే ఉండి దొంగ అవడం ఏంటంటే సహవాసం, ఆలోచనలు మారిపోయాయి. ఏం జరిగింది? ఎందుకు వీడు దొంగయ్యాడు? దొంగయ్యాడంటే బైబిల్లో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయంలో, లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనంలో ఒక అద్భుతమైన మాట ప్రభు చెప్తున్నాడు. 11వ అధ్యాయము 34వ వచనం ఏమని చెప్తున్నాడంటే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూసుకొని మనం చూడండి. నీ దేహమునకు దీపము నీ కన్నే. మన కన్నే కదా గుంటను చూపించేది, మన కన్నే కదా దారిని చూపించేది, మన కన్నే కదా వెలుగేదో చీకటేదో, వస్తువేదో జంతువేదో మనిషేదో మన కన్నే కదా చూపించేది. కనుక ఈ దేహం మొత్తాన్ని నడిపించాల్సింది కన్నులు కదమ్మా. ఎప్పుడైతే ఈ కన్ను చెడిపోవడం అంటే ఏంటి? కన్ను చెడిపోవడం అంటే గుడ్డిదైపోవడం కాదు. కన్ను చెడిపోవడం అంటే ఏదో ఒక దాని మీద కన్ను పడ్డం. కన్ను చెడిపోవడం అంటే అది. కొందరికి డబ్బు మీద పడిద్ది కన్ను, కొందరికి మనిషి శరీరాల మీద సుఖం మీద పడిద్ది కన్ను,
కొందరికి గొప్పల మీద పడిద్ది కన్ను, కొందరికి వస్తువుల మీద పడిద్ది కన్ను, కొందరికి అందం మీద పడిద్ది కన్ను. ఇలా రకరకాల వాటి మీద కన్ను పడితే నీ కన్ను వాటి మీద పడితే నీ దేహం అంతయు కూడా చెడిపోద్ది అంటున్నాడు. చూడండి, ఒకడి కన్ను మందు మీద పడింది అనుకో, వాడు తాగుబోతుడు అవుతాడు. ఒకని కన్ను సుఖం మీద పడింది అనుకోండి, వాడు వ్యభిచారి అవుతాడు. ఒకరి కన్ను ధనం మీద పడింది అనుకోండి, వాడు దొంగ అవుతాడు. ఈ ఇస్కరియోతు యూదా యొక్క కన్ను డబ్బు మీద పడింది. కన్ను ఎప్పుడైతే డబ్బు మీద పడిందో చూసారా, దొంగ అయిపోయాడు. మనస్సు ఎప్పుడైతే డబ్బు మీద పడిందో యేసు ప్రభు పక్కన ఉన్న ఇతడే దొంగగా మారడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇతని కన్ను డబ్బు మీద పడిందో, దేవుని డబ్బు మీద పడిందో, దేవుని కార్యాలు జరిగించవలసిన డబ్బు మీద పడిందో, దేవుని యొక్క సొమ్ము దొంగిలించడం మొదలుపెట్టాడు. దేవుని కార్యాల కొరకు వాడాల్సిన సొమ్మును దొంగిలించడం మొదలుపెట్టాడు. చూసారా, ఎప్పుడైతే సాతాను యొక్క మాట విన్నాడో ఆలోచనలు, మాటలు, కార్యాలు తేడా వచ్చేసింది. యేసు ప్రభు ఆలోచనలతో మిగతా శిష్యులు ఉంటే, ఇస్కరియోతు యూదా ఏమో సాతాను ఆలోచనలతో ఉన్నాడు. కన్ను దేని మీద పడిందమ్మా? డబ్బు మీద పడింది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ కన్ను చెడినదైతే, నీ దేహానికి దీపము నీ కన్నే. నీ కళ్ళు మూసుకోబోయావు అనుకో, నీ దేహం ఎటుపోద్ది? ఎటుపోద్దో గుంట్లో పడిపోద్ది. గుడ్డోలు చూడండి ఎటుపోతారు. కనుక మన మనస్సు, కన్ను, మన కన్ను అమ్మాయి మీద పడింది అనుకో, ఇంకా అమ్మాయి వెనకాలే. మన కన్ను అబ్బాయి మీద పడింది అనుకో, అబ్బాయి వెనకాలే. మన కన్ను డబ్బు మీద పడింది అనుకో, డబ్బు వెనకాలే. మన కన్ను మన దేహపు సుఖం మీద, మన దేహం మీద సుఖం మీద పడింది అనుకో, వెనకాలే. జాగ్రత్త సుమా. ప్రభు చెప్తున్నాడు, నీ కన్ను దేని మీద పడింది? వాక్యం మీద పడిందా? ప్రార్థన మీద ఉందా నీ కన్ను? బైబిల్ మీద ఉందా? దేవుని మీద ఉందా? పరలోకం మీద ఉందా? నీతి మీద ఉందా? అందుకే ప్రభు అన్నాడు, మొదట రాజ్యమును నీతిని వెతకుడి. కన్ను అక్కడ వేయాలన్నమాట. కన్ను ఎక్కడ వేయాలా? యేసు ప్రభు మీద కన్ను పెట్టాలి, బైబిల్ మీద కన్ను పెట్టాలి, పరలోకం మీద కన్ను పెట్టాలి. ఓకేనా? అలా కాకుండా మన కన్ను కానీ భూ సంబంధమైన వాటి మీద పడిందో, ఇక దాని వెనకాల మనం పోతాం, మందను విడిచి కాపరిని విడిచి. ఇక ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం గమనిస్తే 30 వెండి నాణాల కంటే యేసు ప్రభు తక్కువ అనుకున్నాడు. అసలు యేసు ప్రభు పిలిచాడు, ఎంత గొప్ప పిలుపది. 12 మంది శిష్యులలో ఒకడిగా యేసు ప్రభు ఉండాలని యేసు ప్రభు పిలిస్తే, యేసు ప్రభు ఆ విలువ ఇస్తే, పరలోకంలో 12 గుమ్మాలు ఉంటే ఆ 12 గుమ్మాలలో ఒకడి పేరు, ఈ ఇస్కరియోతు యూదా పేరు ఉండవలసింది. కానీ పోగొట్టుకున్నాడు. ఆ 12 గుమ్మాల్లోంచే జనాలు వెళ్ళాలి. ఉదాహరణగా అంటే పేతురు ద్వారా కొంతమంది, యోహాను ద్వారా కొంతమంది, అంద్రేయ ద్వారా కొంతమంది. గుమ్మం అంటే శిష్యులు, అపోస్తలులు. మనం గుమ్మంలో ఉంచి వస్తాం లోపలికి. ఆ గుమ్మానికి ఉన్న తలుపు తెరవబడినప్పుడు వస్తాం లోపలికి, అనగా ఆ గుమ్మం లోపలికి మనం వస్తాం. గుమ్మము లోపలికి మనల్ని పంపిస్తుంది. అలాగా 12 మంది శిష్యులు, 12 గుమ్మాలు పరలోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు. పరలోకంలో దేవుని యొక్క పని చేస్తే ఎంత మహిమ ఘనత ఉంటుందో అంత ఘనత ఉంటుంది. అలాంటి గొప్ప స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఈ ఇస్కరియోతు యూదా. తప్పిపోయాడు. పరలోకానికి వెళ్ళాల్సిన వాడు నరకానికి వెళ్ళిపోయాడు. కారణము,
కన్ను పడింది. డబ్బు కన్ను పడింది. 30 వెండి నాణాల కోసం, 30 వెండి నాణాల కంటే యేసు ప్రభు తక్కువ అనుకున్నాడు. 30 వెండి నాణాలే ఎక్కువ యేసు ప్రభు కంటే. జీవాధిపతి 30 వెండి నాణాల కంటే తక్కువగా కనబడ్డాడు. యూదాకి కారణము, యూదా కన్ను చెడిపోయింది. యూదా సాతానుతో స్నేహం చేశాడు. ఏమా? ఇంతకీ డబ్బు దొంగలిస్తూ ఉండేవాడు కదా యూదా. ఎందుకు దొంగలిచ్చేవాడు డబ్బు? దొంగలించిన డబ్బు ఏం చేసేవాడు? సువార్త చేసేవాడా? పేదలకు ఇచ్చేవాడా? కాదు. ఇప్పుడు డబ్బు కానీ ఇష్టానుసారంగా ఖర్చు చేయాలంటే డబ్బు కావాలి. ఇతని దగ్గరేమో డబ్బు లేదు. యేసు ప్రభు ఏమో నీతి కార్యాల కోసం వాడుతూ ఉంటాడు, పేదల కోసం వాడుతుంటాడు. ఇతని మనసేమో కన్నేమో వేరే వేరే వాటి మీద పడి ఉంది. కనుక కన్ను పడింది కాబట్టి దేవుని యొక్క డబ్బు దొంగలించడం మొదలుపెట్టి డబ్బు దొరకనందువలన దేవుని సొమ్మే దొంగతనం చేస్తున్నాడు. దేవుని పక్కనే ఉంటూ దొంగ అయిపోయాడు. దేవుడు విలువిచ్చి పిలిస్తే, దేవుడు పరలోకంలో ఒక గొప్ప స్థానం ఇవ్వాలని పిలిస్తే, మూలమై ఉన్న యేసు ప్రభునే పడవడానికి, చంపడానికి సిద్ధపడ్డాడు ఇస్కరియోతు యూదా. కారణము సాతానుతో స్నేహము, కన్నుపడ్డం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన ఆలోచనకి, తన నాశనానికి తానే కారకుడు ఈ ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువును 30 వెండి నాణాలకి అమ్మేసి, ఇదిగో నాకు కానీ 30 వెండి నాణాలు ఇస్తే ఆయన ఎక్కడున్నాడో చెప్పేస్తా. నమ్మక ద్రోహం. నాకు కానీ 30 వెండి నాణాలు ఇస్తే ఇదిగో ఆయన్ని పట్టిస్తా. తిరుగుబాటు. కనుక తన నాశనానికి తానే కారకుడయ్యాడు. పోగొట్టుకున్నాడు, పరలోకంలో చోటు పోగొట్టుకున్నాడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా. ప్రేమ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మన మూలాన్ని మర్చిపోకూడదు. మన మూల ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. ఏంటి మూల ఉద్దేశం? అసలు యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకున్నాం? పరలోకం వెళ్ళడానికి. యేసు ప్రభువుని నమ్ముకొని ఏం చేయకపోతే పరలోకం వెళ్తారా? కాదు. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన చెప్పినట్టుగా నీతిగా బతికితేనే పరలోకానికి వెళ్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవాధిపతి చనిపోయిన వారిని లేపడం చూస్తున్నాడు. గుడ్డివాడికి కళ్ళు ఇవ్వడం చూస్తున్నాడు. కుంటివాడికి కాళ్ళు ఇవ్వడం చూస్తున్నాడు. దయ్యాలు పట్టిన వాళ్ళని వదలడం చూస్తున్నాడు. ప్రేమ కలిగి దానం చేయడం చూస్తున్న ఆ యేసు ప్రభుని ఈ యూదా పట్టించాడు. చూసారా? అంటే ఏం జరిగిందంటే చెదరిపోయాడు అన్నమాట యూదా. చెదరిపోయాడు. యేసు ప్రభు దగ్గర నుంచి చెదరిపోయాడు. అపోస్తలుల దగ్గర నుంచి చెదరిపోయాడు. నీతి మార్గంలో నుంచి చెదరిపోయాడు. పరలోకపు మార్గంలోంచి చెదరిపోయాడు. మాదిరికరంగా అనేక ఆత్మలు రక్షించాల్సిన ఈ యూదా, అనేక మందిని పరలోకానికి నడిపించాల్సిన ఈ యూదా, అపోస్తలులు చూడండి, తర్వాత పేతురు, పౌలు, యోహాను, అంద్రేయ, తోమా, ఎంత గొప్ప పరిచర్య చేసి ఆ పరదేశులు ఎంత మంచి పేరు సంపాదించేసుకున్నారో. అలా ఈ యొక్క ఇస్కరియోతు యూదా కూడా మంచి పేరు సంపాదించవలసినటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా పోగొట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మొట్టమొదటిగా శిష్యులను పిలిచేటప్పుడు ఏం జరిగిందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21లో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21-22 వచనాలు చదువుతున్నాను. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి
ఆయనను వెంబడించిరి. ఇక్కడేమో యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు తమ తండ్రిని, తమ దోనెలను, తమ వలలను విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికెళ్తే, ఇస్కరియోతు యూదా ఏమో యేసు ప్రభువును విడిచిపెట్టి సాతాను దగ్గరికెళ్ళాడు, నరకానికి పోయాడు. కారణం తోడేళ్ళు వచ్చినప్పుడు గుర్తుపట్టల. కారణము కన్ను డబ్బు మీద పడింది. సంసోను కూడా బలవంతుడే, కానీ ఒక స్త్రీ మీద కన్ను పెట్టినప్పుడు అతని కన్నే పొడి పొడి చేశారు. అంతటి బలవంతుణ్ణి కూడా కన్ను పొడి చేశారు. సొలొమోను జ్ఞానే, కానీ అతని కన్ను ఒక స్త్రీ మీద పడినప్పుడు అతడు విగ్రహారాధికుడైపోయాడు. దావీదు మంచి రాజు, మంచి భక్తుడే, కానీ అతను కన్ను ఒక స్నానం చేస్తున్న స్త్రీ మీద పడినప్పుడు పాపి అయిపోయాడు. భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత మారుమనసు పొందాడు. కాబట్టి దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నామంటే, శిష్యులు తండ్రిని, కుటుంబాన్ని, వలలను విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభును విడిచిపెట్టి మనం సాతాను వైపుకు కానీ, యేసు ప్రభువుని విడిచిపెట్టి మనం మనుషుల వైపుకు కానీ వెళ్తే మన కన్ను ఇంక దేని మీదో పడిందని అర్థం. యేసు ఈ 12 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు ఇస్కరియోతు యూదానంటే, అనేక ఆత్మలకు రక్షణకు ఆయన గురించి ప్రకటించాలని, అనేక ఆత్మలను రక్షించాలని, అనేకుల కొరకు బాధపడాలని, ఏడవాలని, ఇవ్వాలని, నష్టపోవాలని, కష్టపడాలని ఇస్కరియోతు యూదాని ఎన్నుకుంటే ఇస్కరియోతు యూదా దొంగయ్యాడు. ఇస్కరియోతు యూదా నమ్మకద్రోహి అయ్యాడు. ఇస్కరియోతు యూదా దూరం అయ్యాడు. ఇస్కరియోతు యూదా పరలోకం పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. తర్వాత యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు చూసి, అయ్యో ఈ నీతిమంతుడినా నేను అప్పగిచ్చిందని చెప్పని ఆ 30 వెండి నాణాలు వెళ్ళి వాళ్ళకి ఇస్తే, నీ 30 వెండి నాణాలు మాకేందు నువ్వే చూసుకో అన్నప్పుడు ఆ వెండి నాణాలు కూడా తినకుండా వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు ఇస్కరియోతు యూదా. ఏది ఎక్కువ? అమ్మాయి కంటే యేసు ప్రభు ఎక్కువ, అబ్బాయి కంటే యేసు ప్రభు ఎక్కువ, డబ్బు కంటే యేసు ప్రభు ఎక్కువ, తల్లిదండ్రుల కంటే యేసు ప్రభు ఎక్కువ, నీ దేహం కంటే యేసు ప్రభు ఎక్కువ? ఏది ఎక్కువ నీకు? నీకు ఏది ఎక్కువగా ఉంది ప్రేమైన దేవుని బిడ్డ? నీ కన్ను ఎక్కడుంది నాయన? నీ కన్ను ఎక్కడుందమ్మా? నీ కన్ను, నీ మనసు ఎక్కడుంది? నీ మనసు దేని మీద ఉంది? ఇస్కరియోతు యూదాలాగా డబ్బు మీద ఉంటే నరకానికి పోతావు. సంసోనులాగా అమ్మాయి మీద ఉంటే కళ్ళు పోగొట్టుకుంటావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాము. అయితే 1 కొరింథీ 3:11 ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఏమనుందంటే, వేయబడినది తప్ప మరొక పునాది లేదు, ఎవడునూ వేయనేరడు. మరొక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చూసారా? పునాది అంటే యేసుప్రభు అంట. నిజమే, జాగ్రత్తగానండి. మనం ఇసుక మీద ఇల్లు కట్టామనుకో, ఇసుక అనే పునాది మీద ఇల్లు కట్టామనుకో, వరదలు, గాలి, తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోద్ది. కూలిపోద్దలేమ్మా? కూలిపోద్ది కదా? అదే మంచి బండ మీద ఉన్నటువంటి బండ మీద లోతుగా తవ్వి మనం కానీ ఇల్లు కట్టామంటే గాలి వానలు వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇల్లు పడదు. కారణము ఆ ఇంటి యొక్క పునాది బండ మీద ఉంది కాబట్టి. ప్రేమని దేవుని బిడ్డారా, యేసు ప్రభు పునాదమ్మా మనకి. మన పునాది యేసు ప్రభు అయి ఉండాలి. మన కన్ను యేసు ప్రభు మీద ఉండాలి. మన కన్ను వాక్యం మీద ఉండాలి. మన కన్ను యేసు ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో మర్చిపోకూడదు. ఈ ఇస్కరియోతు యూదాకి విలువ వచ్చింది యేసు ప్రభుతో తిరిగేటప్పుడు. యేసు శిష్యుడు, యేసు శిష్యుడు, యేసు శిష్యుడు, యేసు శిష్యుడు పేరు వచ్చేసింది. కానీ ఆ విలువని, ఆ సంగతిని,
ఆయన నన్ను ఒక గొప్ప స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆయన వల్లనే నేను ఇట్టున్నానన్న సంగతి మర్చిపోయి ఈయన్నే అమ్మేయడం మొదలుపెట్టాడు. ఈయనకే వ్యతిరేకంగా తిరిగిపోయాడు. తర్వాత అతని జీవితం అతనే నాశనం చేసుకున్నాడు. పునాది మీదే ఉండాలి. మనం క్రీస్తు మీద, మన పునాది యేసు ప్రభు. నువ్వు ఇంకొక దాన్ని పునాదిగా కట్టుకుంటే అది పడిపోద్ది, నిలవలేవు. నువ్వు డబ్బు మీద పునాది వేసుకున్నావు అనుకో, ఉండదు. నువ్వు మనుషుల మీద పునాది వేసుకున్నావు అనుకో, అది ఉండదు బిడ్డ. యేసు ప్రభు స్థిరమైన రాయి. యేసు ప్రభు బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు నీతిమంతుడైన, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మీద మనం నిలబడాలి, ఆనుకోవాలి. ఈ ఇస్కరియోతు యూదా యేసు అనే పునాదిలోంచి పక్కకి వెళ్ళిపోయినందువలన పడిపోయాడు. నరకంలో పడిపోయాడు. సాతాను చేతిలో పడిపోయాడు. దొంగ అయ్యాడు. ద్రోహి అయ్యాడు. పరలోకంలో 12 మందిలో ఒకడుగా ఉండాల్సిన ఆ సింహాసనపు సీటు పోయింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నువ్వు గొప్పోడివి అని, అందగాడివి అని, బలవంతుడు అని, తెలివి గల్లవాడు అని, డబ్బున్నోడు అని కాదు 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 కాదు. పాపులం కాబట్టి నరకానికి పోతామని ప్రేమించి ఇచ్చిన ఈ మహాభాగ్యమే ఈ రక్షణ. ఇంత గొప్ప రక్షణను ఒక డబ్బు కోసమో, ఒక మనిషి కోసమో, ఒక పేరు కోసమో పోగొట్టుకుంటే ఏంటండి అది? మన కోసం ఆ యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన మన కోసం భూలోకానికి వచ్చిన యేసు ప్రభు అండి. మనకు మూలం యేసు ప్రభు, ఆధారం మనకు యేసు ప్రభు. కాబట్టి చెదరిపోయినటువంటి యూదా, గుర్తుపెట్టుకోండి, ముగిచ్చేస్తున్నా నేను. నువ్వు సంఘంలో నుంచి, కాపరి దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి చెదరిపోకుండా జాగ్రత్త పడాలి. చెదరిపోకుండా జాగ్రత్త పడాలంటే పునాది మీదే ఉండాలి. నీ మూలం ఏమై ఉండాలి? మన మూలం ఏమై ఉండాలంటే, నేను పరలోకం వెళ్ళాలి. ఎవరు నాతో వచ్చినా రాకపోయినా నేను దేవుడు చెప్పినట్టుగా బతకాలి, వినాలి. ఎవరు చేసినా చేయకపోయినా నేను దేవునికి బాధ్యతగా జీవించాలి. దేవుడు చెప్పినట్టు బాధ్యతగా జీవించాలి. దేవుడి కొరకు జీవించాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ప్రాణం పోయినా, బంధువుల దూరమైనా, కన్నవారి దూరమైనా, తల్లిదండ్రుల దూరమైనా, శరీరం దూరమైనా, ఆరోగ్యం దూరమైనా, ధనము దూరమైనా, సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానము చేసుకుంటున్నాను అన్నాడు పౌలు. సమస్తాన్ని దూరం చేసుకుంటాను కానీ యేసు ప్రభుని మాత్రం దూరం చేసుకోను. ప్రభు అంటాడు, నాకంటే తల్లినైనాను, తండ్రినైనాను, భార్యనైనాను, పిల్లలనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నాతో రాలేవు బిడ్డ. నువ్వు మనిషి వెనకాల వెళ్ళావు అనుకో, నువ్వు నేను చెప్పినట్టు బతకలేవు. నువ్వు డబ్బులు వెనకాల వెళ్ళావు అనుకో, ధనాశతో బతకలేవు. డబ్బు అవసరమే, మనుషులు అవసరమే, కానీ దేవుని కంటే కాదు, దేవుని విడిచి కాదు, దేవుని ఆజ్ఞను విడిచి కాదు, దేవుడి చిత్తాన్ని మీరి కాదు. మొదట ఆయన రాజ్యము, నీతి. ఈ నీతి నిన్ను దేవుని యొక్క నీతి పాటించేవారిగా చేసేవాళ్లే నీ వాళ్ళు. యేసుప్రభు దగ్గర ఒక మాట అంటాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా తల్లి, నా సహోదరి. నువ్వు యేసు ప్రభు చేత పట్టబడింది ఎందుకు? లోకంలో ఉన్న వాటి మీద కన్నేయడానికి కాదు. లోకం వెనకాల వెళ్ళడానికి కాదు. యేసు వెనకాల. యేసు అన్నాడు, నా వెంబడి రండి. నువ్వు ఎవరి వెనకాల వెళ్తున్నావు? యేసు వెనకాలే వెళ్తున్నావా?
లేక మనుషులు వెనకాల వెళ్తున్నావా? నీ దేహం వెనకాల వెళ్తున్నావు? ఒకసారి చూసుకో. యేసు వెనకాల వెళ్తే మందలోనే ఉంటావు, చెదరిపోవు. యేసు వెనకాలే వెళ్తుంటే పరలోకం చేరతావు, నరకానికి వెళ్ళావు. కానీ మనుషుల వెనకాల వెళ్తే, ధనం వెనకాల వెళ్తే, ఇదిగో ఇస్కరియోతు యూదా అయినట్టు అయిపోతాం. పక్కనే ఉన్నాడు, యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ చెదరిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ముగిచ్చేస్తున్నా నేను. మన కన్ను నేను చాలా ధనవంతుడిని అయిపోవాలి అనే ఆలోచనతో ధనం మీద ఉండకూడదు. మన మనస్సు, మన కన్ను ఒక స్త్రీని సంతోషపెట్టాలి, ఒక పురుషుణ్ణి సంతోషపెట్టాలి, నేను పడాలి అనే దాని మీద ఉండకూడదు. ఏ పాటి వారము, ఎంత సమయము మంది, మన బలం ఎంత, మన ఆరోగ్యం ఎంత, మన బతుకెంత. మూలం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? రక్షణ పొందడానికి, అనేకులకు మాదిరికరంగా ఉండడానికి. అది విడిచిపెట్టేసి, గుర్తుపెట్టుకోండి, అసలు ఎంత గొప్ప పేరు పొందాల్సిన ఈ ఇస్కరియోతు యూదా 12 మందిలో ఒకడుగా ఉండాల్సినోడు కదా. 12 సింహాసనాల్లో ఒక సింహాసనం ఇస్కరియోతు యూదాది కదా, కానీ పోగొట్టుకున్నాడు. కారణము చెదరబోయాడు. సాతాను మాట విన్నాడు, సాతాను ఆలోచన తీసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏ మనిషి మనతో రాడు, ఈ లోకంలో ఏ ధనము మనతో రాదు, ఈ లోకంలో మన శరీరమే మనతో రాదు. యేసు ప్రభు వైపు చూస్తూ, అయ్యా పాపినైనా నన్ను రక్షించావు ప్రభు, ఆ పాపినైనా నాకు నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చావు ప్రభువా, నన్ను నరకాన్ని తప్పించే మార్గములో పెట్టావు ప్రభువా, ఎన్నిక లేని నన్ను నీ పాదాల దగ్గర కూర్చోబెట్టావు ప్రభువా. కృతజ్ఞత కలిగి బతకాలని. మూలం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మూలం మర్చిపోకూడదు. మనం ఎందుకు వచ్చామో మూలం మర్చిపోకూడదు. మనం యేసయ్య వెనకాల వెళ్ళడానికి వచ్చాం, మనుషుల వెనకాల వెళ్ళడానికి, డబ్బు వెనకాల వెళ్ళడానికి కాదు. మనం యేసు చెప్పినట్టుగా వెలుగుమయమై అనేకులకు వెలిగిచ్చేవారిగా ఉండాలన్నది యేసు ప్రభు మనల్ని రక్షించడానికి కారణం అమ్మా. కనుక ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం చూసినప్పుడు చెదరిపోయాడు. చాలామంది చూడండి, చాలామంది చెదరిపోతున్నారు. కారణము సాతానుతో స్నేహం. ఇస్కరియోతు యూదా దొంగ అవడానికి కారణము సాతానుతో స్నేహం. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాల కోసం యేసు ప్రభు నమ్మడానికి కారణము సాతానుతో స్నేహం. డబ్బు మీద కన్ను. నీ కన్ను వాక్యం మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. మనిషి నిన్ను లాక్కొని వెళ్ళకూడదు, మనిషి నిన్ను లాక్కొని వెళ్ళకూడదు, సాతాను నిన్ను లాక్కొని వెళ్ళకూడదు. యేసు ప్రభు వెనకాల వెళ్తే మనకు మేలు, కానీ మనుషులు వెనకాల వెళ్తే మనిషి ఇప్పుడు ఒక మాట అంటాడు, ఒక గంట తర్వాత ఇంకొక రకంగా ఉంటాడు. అదే యేసు ప్రభు అయితే తరతరములకు మారని దేవుడు యేసు ప్రభు, తరతరముల ప్రేమ తగ్గని దేవుడు యేసు ప్రభు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినవాడు యేసు ప్రభు. నీకు రోగం వస్తే నీ పెళ్ళం వదిలేస్తుంది, నీ బలం తగ్గిపోతే నిన్ను చూసేవాడు ఎవరు, నీతో మాట్లాడేవాడు ఎవడు ఉండడు. నువ్వు తప్పు చేస్తే నువ్వు నేరస్తుడు అంటారు, కానీ యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన. మనం ప్రేమిస్తే యేసు ప్రభునే ప్రేమించాలి. ఆయన్ని మనం ప్రేమించినంత ఇంకెవరిని ప్రేమించకూడదు. ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం అనడానికి అర్థం ఏంటంటే ఆయన మాట మనం
పాటిస్తున్నాం. సూచన. మనం యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం అనడానికి సూచన ఏంటి? యేసు ప్రభు చెప్పినట్టుగా బతుకుతూ ఉంటాం. కాబట్టి మన కన్ను దేవుని మీద పెట్టి, వాక్యం మీద, ప్రార్థన మీద పెట్టి, మన ఆత్మరక్షణ మనం దేవుని ద్వారా చూసుకుంటూ, ఎదుటివారి ఆత్మల రక్షణ కోసం మనం ప్రయత్నం చేస్తూ వెళ్ళడమే ఈ లోకంలో జీవితం. తప్పిపోకూడదు. గుర్తుపట్టాలా? నేను ఎవరి వెనకాల వెళ్తున్నాను? నేను దేని వెనకాల వెళ్తున్నాను? సువార్త వెనకాల వెళ్తున్నానా? సాతాను వెనకాల వెళ్తున్నానా? లోకం ఆశల వెనకాల వెళ్తున్నానా? దేవుని ఆశలు, నీతి వెనకాల వెళ్తున్నానా? గుర్తుపట్టి జాగ్రత్త పడితే ఇస్కరియోతు యూదాలాగా మనం దెబ్బతినకుండా ఉంటాం. దెబ్బతిన్నాడు. 12 మందిలో ఒకడుగా ఉండాల్సినోడు నరకానికి పోయాడు. ఓకే అమ్మా? కాబట్టి లోకాన్ని విడిచిపెట్టకపోతే దేవుడి దగ్గర నుంచి విడిపోతాం. అర్థమవుతుందా? మన కన్ను మనుషుల మీద, లోకం మీద, డబ్బు మీద పడితే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం. వెళ్ళిపోతాం అంతే. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు మనకంతే. చివరికి ఎక్కడికి వెళ్ళాడు ఇస్కరియోతు యూదా? ఊరి కంబానికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోయాడు. ఒకే గురి అంతే, లక్ష్యం యేసు ప్రభు. ఆయన నన్ను రక్షించాడు. ఆయన వెనకాలే నేను వెళ్ళాలి. ఆయన చెప్పినట్టు నేను బతకాలి అంతే. ఇంక వేరే గురి లేదు. నేను పరలోకం వెళ్ళాలి అంతే. అనేక ఆత్మల రక్షణ కోసం నేను పనిచేయాలి. ఇదే నా గురి. యేసే నా గమ్యం, గురి అని మనం ఈ లోకంలో బతికితేనే చెదరిపోకుండా ఉంటాం. అన్నిటినీ విడిచి, అందరినీ విడిచి యేసు కాళ్ళు మాత్రమే పట్టుకుంటే పరలోకం వెళ్తాం, మందలో ఉంటాం. చూడండి, చెదరిపోతున్నారు. కారణము కన్ను ఎక్కడెక్కడో పడుతుంది. దేని మీద కన్ను వేస్తున్నారు, చెదరిపోతున్నారు. జాగ్రత్త. మరి యేసయ్య దగ్గర నుంచి చెదరిపోకుండా చూసుకోవాలి. స్వార్థ పనిలో నుంచి, మార్గంలో నుంచి చెదరిపోకుండా చూసుకోవాలి. మందిరంలో నుంచి చెదరిపోకుండా చూసుకోవాలి. ప్రార్థన జీవితంలో నుంచి, నీతి కలిగిన నిన్ను చూస్తే ఎవరన్నా ఏమన్నా తెలుసా? ఎంత నీతిగా బతుకుతాడో అతను, ఎంత దేవుని ప్రార్థన విశ్వాసం. అది మనకు కావలసిన సాక్ష్యం. ఎప్పుడు చూసినా దేవుడి గురించే చెప్తుంటాడు. నేను ఒక మాట అంటున్నా, మీ చేతుల్లో ఎక్కువ మొబైల్ ఉందా, బైబిల్ ఉందా? నీ కన్ను ఎక్కడుంది? మొబైల్ చూసినంతగా, మొబైల్తో గడిపినంతగా బైబిల్తో గడిపితే యేసు ప్రభు మీద ఎంత ప్రేమ పుడుతుందో, యేసు ప్రభు చెప్పినట్టుగా ఎంత గొప్పగా మనం తయారవుతామో కదా, మన కన్ను బైబిల్ మీద పడితే ఉంటే. మన కన్ను మొబైల్ మీద, మనుషుల మీద, డబ్బు మీద పడితే చెదరిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలోంచి చెదరిపోతాం, విశ్వాసంలోంచి చెదరిపోతాం, నీతిలోంచి చెదరిపోతాం, మందిరంలోంచి చెదరిపోతాం, మందలోంచి చెదరిపోతాం, పరలోకంలోంచి చెదరిపోతాం వెళ్ళకుండా. ఒకటే మాట,
నా యేసు తర్వాతే ఎవరైనా, నా యేసు తర్వాతే ఎవరైనా ఏదైనా. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేం చేసావు నా కోసం చెప్పు? అడుగుతావా? మీ అమ్మని, మీ నాన్నని, నీ భార్యని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ పిల్లల్ని అడుగుతావా? నువ్వు నా కోసం ఏం చేశావు? నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడు. నువ్వేం చేస్తావు? మనం బాగుంటేనే అవతలోళ్ళండి మనల్ని ప్రేమించేది. మంచి అనబడితే ఎవరు ప్రేమించరు. మంచాన ఉన్న, చెట్టు కింద ఉన్న నిన్ను నన్ను ప్రేమించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి మాయలో పడద్దు, మాయలో కన్ను పెట్టద్దు, కన్ను వేయొద్దు. మాయ, ఇదంతా మాయ. మనుషులు మాయ చేస్తారు, మనుషులు మాయ చేస్తారు. సాతాను మాయ చేస్తాడు. హవ్వకేదో మాయ చేసి పండు చూపించాడు, చచ్చిపోయింది. చచ్చిపోయింది హవ్వ. మాయ చేశాడు. ఆ మాయలో పడకుండా మన కన్ను మనస్సు దేవుడి మీదనే నిలుపుదముగాక. ఆమేన్.